నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఒడిషా దగ్గర జరిగిన ట్రైన్ యాక్సిడెంట్, కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఎప్పటి వరకు అలాంటి యాక్సిడెంట్ జరగనే లేదు. అవును, ఇంకెప్పుడు జరగకూడదు కూడా. ఎందుకంటే 3 రైళ్లు కుప్పలు తెప్పలుగా శవాలు, ఒక 300 మందిని ఇంకా తీస్తున్నారు. ఆచూకీ తెలీదు, ఎవరున్నారో తెలీదు. బట్ ఇప్పుడు రైలు పట్టాల పైన అనేక కథలు వినబడుతున్నాయి. సో ఎంత బాధాకరమైన విషయం అంటే, రాసుకున్న ప్రేమలేఖలు ఉన్నాయి. అమ్మను చూడడానికి కొంతమంది వెళ్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అంటే ఒక 300 మనం అసలు అర్థం కాని విషయం అది కదా. చాలా మంది ఒక చెయ్యి కాలుపోయిన చచ్చిపోయిన బాండులే అనుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక విధంగా అనకూడదు, ఆ చెయ్యి కాలు పోగొట్టుకోవడం కన్నా ప్రాణం పోవడమే నయం అనిపిస్తుంటుంది. ఎందుకంటే చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి అది ఒక దారుణం, అదొక నరకం. సరే, ఇదంతా పక్కన పెడితే మనకి రైలు యాక్సిడెంట్స్ ఇవాళ కొత్త ఏం కాదు. మనకి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. కొన్ని గుజరాత్లో కొంత అల్లర్లకు సంబంధించి అప్పట్లో కావచ్చు, ఆ సంజోతా ఎక్స్ప్రెస్లకు సంబంధించి కావచ్చు, కాలిపోయి రైలు మొత్తం కాల్చిపడేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా రకరకాల ప్రదేశాల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ నల్గొండ జిల్లాలో రేపల్ల నుంచి సికింద్రాబాద్ వచ్చేటువంటి ఒక ట్రైన్ కూడా మనకి డెల్టా ఎక్స్ప్రెస్ అంటాము. రాత్రికి రాత్రి అక్కడ వలిగొండ అని చెప్పేసి ఒక రైల్వే బ్రిడ్జి ఉంటుంది. దాని కింద నది పారుతూ ఉంటుంది. ఆ నదికి కొట్టుకుపోయింది, అది పడిపోయింది. అది కూడా అంతే, రాత్రే. అంటే అది ఒక అదృష్టం అంటామా, శాపం అంటామా? చాలామంది కోరుకునేది ఏంటంటే, ఎటువంటి ఇబ్బంది పడకుండా నా ప్రాణం, అంటే మంచాలు తీసుకొని నాకు సపర్యలు చేయాలి అని చాలామంది ఎవరికి ఉండదు. ఇట్లా పోవాలి నా ప్రాణం అంటారు. జీవితకాలం ఉన్నంతకాలం ఉండి తిన్నంత తిని అనుభవించాల్సినంత అనుభవించిన తర్వాత ఓ రోజు హాయిగా ఇట్లా కన్ను మూయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మన సినిమాటిక్ డైలాగ్ మనం వేస్తుంటాం. కానీ వాస్తవానికి అట్లా జరుగుతుందా? పోవాలనుకుంటారు. సో అటువంటి ప్రాణాలే ఇట్లా పోయినాయి. కానీ మనకి బతకాల్సినటువంటి టెన్యూర్, మన దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు ఏమంటారంటే, మన దీవించాలంటే కలకాలం వర్ధిల్లు, లేకపోతే దీర్ఘాయుష్మాన్ బావ, 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లు. అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ని మనకి 100 ఏళ్ళు ఇచ్చడానికి మనకు అనుకున్నప్పుడు 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, చిన్నపిల్లలకి ఏదైనా దారుణమైన సంఘటన. ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదానికి కూడా మనకి టెక్నికల్ ఎర్రర్, హ్యూమన్ ఎర్రర్ అని 2 ఉంటాయి. ఎందుకంటే ఇది రైళ్లకు సంబంధించి కాబట్టి టెక్నికల్ ఎర్రర్ జరిగిందా, హ్యూమన్ ఎర్రర్ జరిగిందా అనేది ఇప్పుడు మనకు తేలాల్సిన అంశం. ఎందుకంటే సిగ్నలింగ్ వ్యవస్థలో లోటుపాట్లకు సంబంధించి గుర్తించడము, ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ షెకావత్ గారు ఇవ్వటము ఏదైతే ఉంటుందో, వైష్ణవ్ గారు ఇవ్వటం ఏదైతే ఉంటుందో, సిబిఐ విచారణ చేయటము, ఇవంతా కూడా ఫ్యూచర్ ట్రెండ్స్ అదంతా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే మాత్రమే దీన్ని ఒక మానవ తప్పిదంగానే మనం తీసుకోవాలి, ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ అనుకున్నట్లయితే మన దేశమే కాదు, ఏ దేశమైనా సరే మనకి అతిపెద్ద నెట్వర్కింగ్గా మనం ఏదైతే భావిస్తామో, ఇన్కమ్స్ పరంగా కావచ్చు, నెట్వర్క్ పరంగా కావచ్చు, రైల్వేస్ ఒక్కటే మనం ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటి 9 జోన్లకు సంబంధించి కావచ్చు, అతిపెద్ద నెట్వర్కింగ్, అతిపెద్ద మానవ వనరులు, కొన్ని లక్షల మంది ట్రాన్స్పోర్టేషన్, కొన్ని లక్షల మంది దానిపైన పనిచేస్తుండటము. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే రాత్రికి రాత్రే వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం. రేపు పొద్దున అవ్వగానే కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెళ్లి చూపులకు పెళ్లికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ స్టేషన్ నుంచి ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉంటే ఆ స్టేషన్కి వెళ్ళేసరికి చనిపోయిన వాళ్ళు ఉంటారు. దూర ప్రాంతాలు చాలా కాలం విదేశాల్లో ఉండి తల్లిదండ్రుల్లో లేకపోతే భార్య పిల్లలు చూసుకునే వాళ్ళు ఉంటారు. సో శాశ్వతంగా వాళ్ళు దూరం అయ్యారనేటువంటి ఒక బాధ అయితే ఉంటుందో, ఆ కుటుంబాలకు మనం ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ, జర్నీ సినిమా గుర్తొచ్చింది, ట్రైన్ యాక్సిడెంట్. సో ఇదంతా ఒక ముసుగు అయితే, దీంట్లో మరో పక్కన విపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఒక పక్కన రైల్వే శాఖ మంత్రి గారు అక్కడే ఉంటున్నారు, వివిధ సేవా సంస్థలు అన్నీ అక్కడ ఉండి వాళ్ళకి ఆ సఫర్యలు అదంతా తొలగించే ప్రయత్నాలు,
అదంతా చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఉంటుంది. సరే, కానీ ఇక్కడ రైల్వే అధికారులను అనడానికి లేదనిపించింది బాలు. ఎందుకు అని అంటే తప్పిదమైతే జరిగింది, హ్యూమన్ ఎర్రరే పక్కన పెట్టేద్దాం. బట్ తీసుకోవాల్సిన చర్యల్లో కావచ్చు అక్కడే ఉండిపోయారు అధికారులు అందరూ. అంటే ఎవరినో గుర్తించారు, తప్పు చేసిన వాళ్ళు గుర్తించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పేరు ఇంకా బయటకు పెట్టట్లేదు. సరే, లీగల్ గా వాళ్ళు ఎంత అంటున్నారు, అదే జరిగింది. అదే ఆ సిగ్నలింగ్ ఇప్పుడు మొత్తం వ్యవస్థ మొత్తం తప్పంతా సిగ్నలింగ్ వ్యవస్థలో జరిగింది. అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే టెక్నికల్ ఎర్రరా అనేది ఆ సిబిఐ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే తప్పిస్తే మనం దాన్ని ఒకసారి అనిపిస్తుంది కొన్ని అలా జరగాలని రాసి పెట్టుకుంటారేమో. అప్పటి వరకు మెలకుగా ఉన్న వాళ్ళు అప్పుడు ఇలా అంటారు. నాకు మనం కొన్ని సినిమాల్లో విధి అంటాం దాన్ని. ఎందుకంటే కావాలని ఎవరు చెయ్యాలని అనుకోరేమో అంటే నాకు అనిపించే మాట. మేబీ చాలా మందికి అది తప్పు అనిపించచ్చు కానీ కొన్ని ప్రాణాలే, కాకపోతే ఏమో అది అలా జరగాలని దేవుడు రాసి పెడితే ఇలా జరుగుతూ ఉంటాయేమో. అదే చెప్తున్నా కదా, అది దేవుడి పైన ఎడదామా లేకపోతే మనుషుల పైన ఎడదామా లేకపోతే వాళ్ళ తలరాత అందామా విధి అందామా. ఎందుకంటే చాలా మంది ఏదైతే ఫస్ట్ మనం మాట్లాడుకున్నామో రాత్రి చచ్చిపోవాలి, ఉన్న పొలంలో చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళకి అది అదృష్టంగా భావించవచ్చు. కానీ కుటుంబాలకి పోయిన వాళ్ళకి బాగానే ఉంటుంది. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అన్నట్టుగా మరి బతుకున్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళేమి ఇప్పుడు కుటుంబం పెద్ద దాంట్లో ఉన్నాడు అనుకో, వాళ్ళ ఉద్యోగం చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఆసరా ఎట్లా. సో ఇది ఇప్పటికీ ఎవరెవరు ఎక్కడున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియదంట. ఇవాళ వ్యాపారం చూసుకున్నట్లయితే వాళ్ళు ఫోటోలు ఎత్తుకుంటున్నారు, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, శవాల్లో ఉన్నారా లేదా అని. ఎట్లా తెలుస్తుంది మనకి? మనకు పోస్ట్ మార్టం చేస్తే మనకు తెలియదు అనుకున్నప్పుడు ఎన్ని వందల మంది కష్టం అసలు. అదొక దీన కాదా? చూస్తాం చూడు, ఇదంతా జరగలేక ఎవరి డెడ్ బాడీని ఇంకొకరికి ఇచ్చేస్తా ఉంటారు. అదొక దీన కాదా? ఇదో దీని కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దీంట్లో ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే శవాల మీద పేలాలు ఏరుకునే రెక్కమని చెప్పి మనకు సామెత ఉంటుంది. ఈ చనిపోయిన వాళ్ళ యొక్క పర్సులు, ఫోన్లు, జ్యువెలరీ ఇదొక ముఠ ఉంటుంది. ఒక పక్కన సహాయక చర్యలు జరుగుతుంటే మరో పక్కన వచ్చి సహాయం చేస్తున్న నటించి ఆడవాళ్ళ గోడలు మెడలో కావచ్చు, ఆభరణాలు కావచ్చు, మగవాడి జేబులో పర్సులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ థింగ్స్, దాన్ని ఎట్లా చూడాలి నాకు అసలు అర్థం కావట్లేదు. పేపర్లలో లేకపోతే సోషల్ మీడియాలో ఆ కథనాలు వస్తున్నప్పుడు నిన్నంతా అదే చూస్తున్నాం. మనకి ఆ స్థానికంగా అక్కడ మనకి కనెక్ట్ టీవీ అని చెప్పేసి ఒడిస్తాలో ఉంటుంది. ఆ కనెక్ట్ టీవీలో పెట్టుకుని చూస్తుంటే ఇవే కథనాలు. సో ఇది ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అది ఏమంటే మనం శవాల మీద డబ్బులు పేలాలు అమ్ముకునే వాళ్ళ సామెత ఉంటుంది. నువ్వు పక్కన వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు చేతనైతే సహాయం చేస్తామని వచ్చి ఇదంతా చేస్తున్న వాళ్ళు. మరో పక్కన ఇక ప్రధాని మోదీ గారు రావటము, దాన్ని ఒక పొలిటికల్ స్టంట్గా ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ అమెరికాలో ఉండి ఆయన వ్యతిరేకంగా మాట్లాడటము. సో ఇదంతా ఏంటంటే ఒక పక్కన నీకు చేతనైతే సహాయం చేయి, నీ పార్టీ శ్రేణులను పంపించు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చెయ్యి. రాజకీయ పరంగా నీకు బీజేపీకో లేకపోతే నీకు మోడీకో ఉన్నటువంటి వైరం ఏదైతే ఉందో నువ్వు చేసుకో. కానీ చనిపోయినటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు ఉన్నటువంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఒక రేపొద్దున నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వచ్చి నీకు సహాయం చేశానంటే రేపొద్దు నీకే పాజిటివ్ బెనిఫిట్. దాన్ని కూడా నువ్వు ఒక పొలిటికల్ బెనిఫిట్ కింద నువ్వు పొందొచ్చు. ఇలాంటి సంఘటనలో ఏ రాజకీయ పార్టీని మనం అనడానికి అంటే దేని మీద నెట్టడానికి లేదు, సానుభూతి తెలపడానికి లేదు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎంతమంది చచ్చిపోవాలి అని ఎవరు కోరుకోరు. దీనికి ఊతం ఇస్తేనే మళ్ళీ ఇవాళ అదే ఊరిస్తాలో మళ్ళీ ఇంకొక చోట ఒక గూడ్స్ రైలు డీరైల్ అయిపోయింది. మళ్ళీ లైమ్ స్టోన్ అయితే సున్నప్రాయ ఏదైతే వెళ్తుందో దాని కూడా సేమ్ అదే ప్రాబ్లం, మళ్ళీ అదే సిగ్నలింగ్ ప్రాబ్లం. ఏం జరుగుతుంది అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ మధ్య కాలంలో మనకి కవచ్ అనేది అంటే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ కవచ్ అనే టెక్నాలజీ ఏంటంటే ఒక రైలు ఇంకొక రైలు ఎదురుగా వచ్చినప్పుడు ఈ కవచ్ మనకి చెప్పాలి అంటే సెన్సార్స్ లాంటిది. సెన్సార్స్ రాగానే దగ్గర రాగానే ఇన్ని 100 మీటర్ల దూరంలో ఈ 2 ట్రైన్స్ ఆగిపోతాయి ఒకే ట్రాక్ పైన ఉన్నటువంటిది. సో ఈ కవచ్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనిపైన మరింతగా ఇంకా ఇది జరగాల్సిందే, ఎక్స్పెరిమెంట్ జరగాల్సిందే. దానికి ఎంతవరకు యూసేజ్ జరుగుతుంది, ప్రతి ఒక్క ట్రైన్లో ఈ కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేసి చాలామంది అంటున్నది ఏంటంటే వందే భారత్ తీసుకొస్తున్నారు కదా, ఇట్లాంటి తప్పిదాల గురించి ఏంటంటే ప్రతి వ్యవస్థకు మనకు ఉంటుంది. మనకి 3 లేయర్స్ ఎట్లయితే మనకి ఆ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటామో పేద ధనిక వర్గాలకు ఆ డిస్పారిటీస్ ఏవైతే ఉంటాయో
వందే భారత్ తో పాటుగా ఇట్లాంటి జరగకుండా ఉంటే ఆ రైల్వే శాఖ దీంట్లో కావచ్చు, కూడా చాలా మంది సంపన్నులు ప్రయాణిస్తున్నారు, ఏసీ క్లాసుల్లో ఉన్నారు. అది ఆయన ఎంతసేపు మోడీ నీకు వందే భారత్ మీద ఉన్నటువంటి ప్రేమ దీని మీద లేదంటున్నారు. అటు అవి ఉండాలి, ఇటు ఇది మరి ఉండాలి. వందే భారత్ మీద చాలా మంది వెళ్ళారు, గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నారు, అంత మంచిగానే. అదే. దానికి దీనికి అంటే ముడిపెట్టడానికి రాజకీయాలకి నేనేమంటానంటే శివ రాజకీయాలు కాకుండా నీకు చేయాల్సింది నువ్వు చేసి ఆ తర్వాత పొలిటికల్ గా నువ్వు ఎదుర్కోవాల్సిన ఎదుర్కో. చనిపోయిన వాళ్ళ గురించో వాళ్ళకి, లేకపోతే వాళ్ళ బతుకున్న వాళ్ళకి సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ శివ రాజకీయాలు నువ్వు తర్వాత చేసుకో. ఈ టైం కాదనేసి అంటున్నాను. ఏదైనప్పటికీ కూడాను రైల్వే శాఖ మంత్రి దీనికి పైన ఏమంటా రాజీనామా చేయాలని డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అది ఒక యూజ్లెస్ థింగ్. రాజీనామా చేస్తే పోయిన తిరిగి వస్తారా, పోనీ ఇంకొకసారి జరగకుండా ఉంటుందనే నమ్మకం ఉందా? వీళ్ళేం కావాలని చెప్పించింది అదే. మనం ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకునేదే లేదు. అవును, ఎప్పుడో ఏదో జరిగింది, అది మానవ తప్పిదమే కావచ్చు. ఒకళ్ళు నిజంగానే అలసత్వం వహిస్తే వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాల్సిందే. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలి అంటే సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, ఎవరి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళకి అందించగలిగితే చాలు. ఇలాంటి వీటి మీద ఫోకస్ చేయాలి కానీ మెరక నుంచి వచ్చే వాటి మీద. 51 గంటల్లోనే ట్రాక్ మొత్తం మళ్ళీ రెస్టోర్ చేయడము, మళ్ళీ ఇంకొక ట్రైన్ వెళ్ళి ఆ ట్రైన్ వెళ్ళేదాకా కూడా ఆయన వైష్ణవ్ గారు అక్కడే ఉండటం ఎట్లా చూడాలి? మనం ఇప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళిన తర్వాత ఎక్కడో సముద్రంలో పడిపోయిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. అట్లని మన ఫ్లైట్ ఎక్కడ మానేస్తున్నామా? సో ఇది నిత్య ప్రక్రియ. ఏదైనప్పటికీ కూడాను ఈ సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే టెక్నికల్ ఎర్రరా అనేది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు, రైల్వే శాఖ ఖచ్చితంగా కూర్చొని దాన్ని బయట పెట్టాలి. హ్యూమన్ ఎర్రర్ అయితే వాళ్ళపైన ఖచ్చితంగా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. థ్యాంక్ యూ.